మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రపంచంలో ఒక తిరుగులేని శక్తి. ఎందరో సినీ రంగంలోకి అడుగు పెట్టారంటే అది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఆయన సినిమాలు మానేస్తున్నానంటే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన గ్రేస్ మిస్ అయిపోతామని బాధపడ్డారు. అయితే ఆయన మళ్ళీ సినిమాలు చేస్తున్నారని అనౌన్స్ చేయగానే అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇదంతా ఎందుకంటే మెగాస్టార్ ఆ మధ్య వరుసగా 4 సినిమాలను సెట్ పైకి తీసుకువచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేశారు. విశ్వంబర తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలతో సినిమా చేస్తున్నట్టుగా ఒఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా కాకుండా ఇంకో 2 సినిమాలు ఫైనల్ చేశానని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ చిరు ఓకే చేసిన ఆ 2 సినిమాలు ఏంటి? విశ్వంబర సినిమా సంక్రాంతికి రావాలి, కానీ వాయిదా పడింది. మే 9న విశ్వంబర రిలీజ్ కానుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. త్వరలోనే విశ్వంబర ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రకటిస్తారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. నానితో శ్రీకాంత్ చేస్తున్న సినిమా తర్వాత చిరుతో మూవీ స్టార్ట్ చేయనున్నారు. మరి ఈ సినిమా తర్వాత చిరు ఎవరితో సినిమా చేయనున్నారంటే అనిల్ రావిపూడి పేరు వినిపిస్తుంది. ఎప్పటి నుంచో అనిల్ రావిపూడి చిరుతో సినిమా చేయాలని అనుకుంటున్నారట, కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అయినట్టు సమాచారం. అనిల్ రావిపూడితో సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నారని తెలిసింది. సందీప్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో చిరంజీవి అని చాలా ఇంటర్వ్యూస్లో సందీప్ చెప్పాడు. దీనిని బట్టి చూస్తుంటే తన అభిమాన హీరోని సందీప్ ఏ రేంజ్లో చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఎప్పుడు ఈ క్రేజీ కాంబో మూవీ సెట్స్ పైకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఎగ్జైట్ అవుతున్నారు. ఈ క్రేజీ మూవీ వస్తే మాత్రం సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయం.